ఇక తెలంగాణలో విద్యార్థుల సమస్యలు ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తన పేరు హనుమంత్, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటా అంటూ ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని, ప్రత్యేకమైన రాష్ట్రం కోసం అనేక మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. విద్యార్థుల ఉద్యమాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు హనుమంత్. ఇక విద్యార్థుల పోరాటం శుభసూచకమని, దేశ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయని వ్యాఖ్యానించారు. 21 ఏళ్ల యువతను ఎన్నికల్లో పోటీ చేసే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతానన్న సీఎం రేవంత్ ఆలోచనకు తన మద్దతు ఉంటుందని హనుమంతరావు స్పష్టం చేశారు. నా పేరే హనుమంతుడు. రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటారు, బట్టి విక్రమార్క జిందాబాద్ అంటారు. కనుక నా మీద ఒత్తిడి, ఇది న్యాయమైన కోరిక అడుగుతున్నాను. నేనేమి నా పర్సనల్ కాదు, ప్రజల పక్షాన ఉండే కల్చర్ నాది. 10 ఏళ్లలో నేను ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చోలేదు. రైతులకు సంఖ్యలు చేస్తే పోయా, అదేవిధంగా హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేప్ చేస్తే పోయి వాడిని శిక్ష ఇప్పించా. నేలలో ఎస్సీ అడ్రస్ ఆడపోయినా, అదే ఇంటర్మీడియట్ పిల్లలు ఫేస్ అయిపోయి చనిపోతే వాళ్ళ దగ్గర కూడా పోయినా కనుక మొదటి నుంచి కూడా ఎక్కడ అన్యాయం జరిగితే నా పేరే హనుమంతుడు. కనుక రాముని కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి రాముని ఇష్యూ కూడా నేను ఢిల్లీ దాకా తీసుకుపోయినా. రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటారు, బట్టి విక్రమార్క జిందాబాద్ అంటారు. కనుక నా మీద ఒత్తిడి, ఇది న్యాయమైన కోరిక అడుగుతున్నాను. నేనేమి నా పర్సనల్ కాదు, ప్రజల పక్షాన ఉండే కల్చర్ నాది.